ఇప్పుడు ఈ రాజధాని అమరావతి రాజధానిని దాని మీద అసెంబ్లీలో తీర్మానం చేస్తూ ఇప్పుడు ఒక బిల్లు తేబోతున్నారండి. ఎందుకంటే కేంద్రం కూడా మీరు ముందు అసెంబ్లీలో తీర్మానం చేయండి అని చెప్పేసి సూచన చేయటం, తర్వాత కేంద్రం దీన్ని చట్టబద్ధత తీసుకొస్తుంది దీనికి అనేటువంటిది బాగా ప్రచారం చేస్తున్నారు. సో గతంలో కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అసలు సుప్రీంకోర్టు ద్వారా అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది కదా సార్. ఎందుకంటే అసలు రాజధాని అనేటువంటిది మాకు ఏం సంబంధం లేదు అని. మరి ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి ఈ హడావిడి అంతా కూడా ఎలా చూడాలి దీన్ని అనేటువంటిది. వీటివి ప్రేక్షకులకు నమస్కారం అండి. రాజధాని అనే ఇష్యూ అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిందండి. అది ఏ రాష్ట్రమైనా కానీ కేంద్రానికి సంబంధించిన విషయం కాదు. ఆల్రెడీ కేంద్రం ఎప్పుడో చెప్పేసింది రాజధాని ఎక్కడ అనేది మీరు కూర్చొని డిసైడ్ చేసుకుని మాకు పంపండి. ఇది రాజ్యాంగంలో ఉన్నదైతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కూడా అదే. ఇది 2014 నుంచి ఇది స్టార్ట్ అయింది అనమాట ఈ వివాదం. మరి మొదటి 5 సంవత్సరాలు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే ఉంది. ఆ రోజున ఇదేం చేయలే. ఈవెన్ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీన్ని వ్యతిరేకించిన సందర్భం ఎక్కడా లేదు. లిటరల్లీ ఆయన ఏమన్నారంటే రాజధాని విషయంలో అవినీతి ఎక్కువ జరుగుతుంది, దాన్ని ముందు రెక్టిఫై చేసుకోండి అని చెప్తున్నారు. ఆయన అవినీతి అనే వంక, రాజధాని అనే వంకతో అక్కడ కన్స్ట్రక్షన్ జరిగే విధానాన్ని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఏమని? స్క్వేర్ ఫీట్ కి 4,000 ఖర్చు అవుతుంది. బాంబే, కలకటా, మెడ్రాస్ లాంటి సిటీస్ లోనే కన్స్ట్రక్షన్ జరిగితే స్క్వేర్ ఫీట్ కి వచ్చి 4,000 సరిపోతుంది సూపర్ గా తయారు చేయడానికి. కానీ ఇక్కడ అమరావతిలో ఏం జరుగుతుందండి? 11,000 జరుగుతుంది. 4,000 ఖర్చు పెట్టాల్సింది ఆ ప్లేస్ లో 11,000 ఖర్చు పెడుతున్నారు ఒక స్క్వేర్ ఫీట్. దీన్ని క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. రాజధాని ఏ రోజున ఆయన వ్యతిరేకించలా. అసలు చంద్రబాబు నాయుడు కన్నా ముందు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నది ఆయనే, జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారికి రాజధానిలో అమరావతిలో ఇల్లు లేదండి. ఆయన ఎవరు గెస్ట్ హౌస్ లో అద్దెకున్నాడు. మనకి రాష్ట్రం విడిపోయి ఇప్పుడు 12 సంవత్సరాలైనా కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఇక్కడ ఇల్లు కట్టలా. జగన్మోహన్ రెడ్డి గారు ముందే కట్టేశారు. ఇక్కడ ఆయన క్వశ్చన్ చేసేది ఏంటంటే రాజధాని అనే వంకతో అవినీతి పెచ్చి పీరిగిపోతుంది, దాన్ని కంట్రోల్ చేయండి. ఇది ప్రజాధనం. రైతుల సమస్యలు కూడా పాపం వాళ్ళకి ఇస్తాను ప్లాట్లు ఇవ్వకుండా. ఈ రోజు కూడా రైతులకి వాళ్ళ సైట్లు వాళ్ళు ఇచ్చేసారండి. ముందు 30,000 ఎకరాలు అన్నారు, ఓకే అయిపోయింది. ఆ తర్వాత 50,000 ఎకరాలు అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు 1,00,000 ఎకరాలు అంటున్నారు. అసలు 30,000 ఎకరాల్లో మీరు న్యాయం చేశారా? అక్కడ ఇచ్చిన రైతులకి మీరు ఈ రోజు వరకు వాళ్ళకి ఫ్లాట్లు ఏర్పాటు చేశారా? వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా సెటిల్ చేశారా? ఈ రోజుకి లేదు కదా. మనందరం చూస్తున్నాం కదా, అక్కడ టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు కదా వాళ్ళు. ఈ రోజే గుండుపోటుతో ఈ మధ్య కాలంలో ఒకళ్ళిద్దరు చనిపోయిన సందర్భాలు మనం చూసాం కదా. ఇంతవరకు వాళ్ళకే గ్రౌండ్ లెవెల్ లో జస్టిస్ జరగలేదు. మీరు ఇంకా 1,00,000 ఎకరాలు కావాలంటున్నారు. ఇప్పుడు అంతా ఏంటంటే ఇక్కడ రాజధానిని వ్యతిరేకించిన వారు ఎవరో లేరు. మేము రాజధానిలో ఉన్నాం, ఎందుకు వ్యతిరేకిస్తామండి? మా దగ్గరికి రాజధాని వస్తే మేము వద్దంటావా? జగన్మోహన్ రెడ్డి గారు ఊరికి ముందేమో చిల్లు కట్టుకుని కూర్చున్నాడు. ఎక్కడ ఆయన ఎలా వద్దంటాడు? రాజధాని అనే వంకతో అవినీతిని క్వశ్చన్ చేస్తున్నాం. ఇది చేయాల్సింది. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాం. దీనికి సమాధానం లేదు. ఈ రోజున ఏంటంటే మీరు అడిగిన దానికి కొత్తగా ఒక రిజల్యూషన్ తయారు చేసి వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నారు. ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అన్నది మనం వేచి చూడాలి. ఇది బాగానే ఉంది. మీకు ఇక్కడ అసెంబ్లీలో ఒక సభ దీన్ని ఇవాళ సమావేశం జరిగింది. మరి రెండో సభ ఉంటది కదండి, పెద్దల సభ. అవును, మరి దాన్ని ఎందుకు పిలవలేదు? పెద్దల సభ అవసరం లేదా? ఒక చట్టం చేసేటప్పుడు 2 సభలు ఉండాలి కదా. పెద్దల సభ ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ పెద్దల సభ ఏది? ఇది చారిత్రకమైన తీర్పు నువ్వు తీసుకునేటప్పుడు, ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దల సభ లేకుండా మీరు ఎలా తీసుకుంటారు? అంటే ఇందులో ఏంటి మతలబు ఏమనుకోవాలి? సో ఇక్కడ కూడా స్పష్టత లేదు, ఎక్కడో ఏదో జరుగుతుంది. సో ఈ విషయంలో ప్రజలకు కూడా చాలా సందేహాలు ఉన్నాయి. అందరూ ఒపీనియన్ తీసుకుంటున్నారా లేదా? ఇక్కడ కనిపిస్తుంది మీకు. శాసనసభలో 2 వింగ్లు ఉంటాయండి. మరి పెద్దల సభను ఎందుకు కూర్చోబెట్టలేకపోయారు మీరు? అది కాదు ఇంపార్టెంట్ కదా. ఈ చాలా రాష్ట్ర చరిత్రలో చాలా నిర్ణయాత్మకమైన విషయాన్ని ఈ రోజు మనం తీసుకోబోతున్నాం. ఇటువంటి నిర్ణయాన్ని మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉండదు. మరి పెద్దల సభ వాళ్ళ సలహాలు, సంప్రదింపులు ఇవన్నీ తీసుకోవద్దు. ఒకవేళ పెద్దల సభ నిర్ణయం చెప్పలేదని చెప్పేసి బిల్లు మళ్ళీ ఎక్కడైనా కిరికిరి పెడితే ఎనీథింగ్ ఏదైనా పాసిబిలిటీ ఉంది, చెప్పలేము మనం. ఎందుకంటే మోడీ గారిని మనం వెంటనే యాక్సెప్ట్ చేయటానికి లేదు. ఆయన ఇదిగో ఇచ్చేస్తున్నా అది ఇచ్చేస్తున్నా తప్ప ఇంతవరకు రాజధానికి ఇచ్చింది ఏమీ లేదు. అదే అసలు ఇప్పటిదాకా గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం రాజధానికి ఇచ్చింది, వాళ్ళ జేబులో నుంచి ఏమీ లేదు. వాళ్ళు ఏంటంటే అప్పు ఇప్పిస్తున్నారు. ఒక మాట చెప్పారు, అప్పు ఇవ్వండి చెప్తున్నారు. అమరావతి కట్టుకుంటారంట, అప్పులు ఇవ్వండి చెప్తున్నాడు ఆయన తప్ప ఇదిగో కేంద్రం గ్రాంట్ అని చెప్పి ఇచ్చిందేం లేదు. గుజరాత్ కేమో గిఫ్ట్ సిటీయే ఇచ్చారు. గుజరాత్ గిఫ్ట్ సిటీయే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ కనీసం రాజధానికి ఒక 5,000 కోట్లు లేదంటే ఒక కనీసం 2,000 కోట్లు కూడా ఇప్పటిదాకా నిధులు ఇచ్చిన ఇది లేదు అనేటువంటిది. ఎందుకు అక్కడ ఆయన అయోధ్య నుంచి మట్టి నీరు తెచ్చారు కదా, దాంతో రాజధాని
రాజధాని అయిపోద్దండి ఇక్కడ, ఇంకేం డబ్బులు ఇవ్వక్కర్లా. సో నేనేమంటానంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ దేర్, ఏదో జరుగుతుంది. ఏదేమైనా ఒక రాజధాని నిర్ణయం ప్రకటించే ముందు అందరి ఆమోదం తీసుకోవాలి. ఇంతకు ముందు ఇదే పొరపాటు చేశారు, మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. దయచేసి గమనించండి, అది ప్రజల ఆమోదం కావాలి, అందరి ఆమోదం. అటు అధికార పక్షం, ప్రతిపక్షం ఉందా లేదా అని మీరు దీని క్వశ్చన్ మార్క్ కాదు. 11 సీట్లు ఉన్నాయి కానీ వాళ్ళు ప్రభుత్వంలో భాగంగానే ఉంటారు. అదే ఒక నిర్ణయాలు తీసుకునే విషయాలు శాసన మండలిలో వాళ్ళకి బలం ఎక్కువ ఉందనే కదా అక్కడ అవాయిడ్ చేస్తున్నారు. అదే నేను అంటాను, ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేటప్పుడు ఇది రాష్ట్ర భవిష్యత్తు, ఇది మీ ఇంట్లోనో నా ఇంట్లోనో పండగ కాదండి, ఇది రాష్ట్ర భవిష్యత్తు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఒపీనియన్ తీసుకొని భవిష్యత్తులో ప్రాబ్లమ్స్ రాకోకుండా, మళ్ళీ రిపీట్ కాకుండా, ఇలాంటి డిస్టర్బెన్స్ క్రియేట్ అవ్వకోకుండా అందరూ ఆమోదం తీసుకొని చేయటం అనేది చాలా మంచి నిర్ణయం. దయచేసి ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆలోచన చేయాల్సిందే తప్ప, అంతేగాని ఒక సభని కూర్చోబెట్టి రెండో సభని తీసుకురాకోకుండా ఇటువంటి చారిత్రకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి ఆమోదంగా ఉండాల్సిందే. అలా లేకపోతే రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఈ సందర్భంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. చూస్తున్నానండి వీటీవీ ప్రైమ్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.